వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ 3 సార్లు వరుసగా పార్లమెంటుకి ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డి గారు ఒక ఫాల్స్ కేసులో లిక్కర్ కేసు అనేటువంటి ఒక ఫాల్స్ కేసుని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసి దానిలో ఆయన్ని ముద్దాయిగా 4వ ముద్దాయిగా పెట్టి ఆయన్ని అనివార్యమైన పరిస్థితుల్లో నిన్న సాయంత్రం అరెస్ట్ చూపించారు. ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచిన తర్వాత ఆగస్టు 1 వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. కించిత్తు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకు ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు కూటమి ప్రభుత్వం చేస్తుందో కాస్త హాస్యాస్పదంగాను అనిపిస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది అలివిగాని వాగ్దానాలు నెరవేరుస్తారని, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అభివృద్ధి చేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా మరింత దండిగా ఇస్తారని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వాటన్నిటినీ పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒక లిక్కర్ కేసే కాదు, అనేకమైన కేసులు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే అనేక రకమైన కేసులు, అనవసరమైన కేసులు, సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సానుభూతి పరుల్ని ఇబ్బంది పెట్టాలి, బెదిరించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి ప్లాన్ వేసుకొని కుట్రపూరితంగా నడుపుతున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఉదాహరణ చెప్పవలసిన అవసరం లేదు. కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద SC/ST కేసు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే ఆయన కారు కింద సింగయ్య పడి మరణించాడని ఆయన మీద కేసు పెడతారు. ఆల్ ఫాల్స్ కేసెస్ అని చెప్పడానికి ఇవి కొద్దిగా చిన్న ఉదాహరణలు. ఇవాళ లిక్కర్ కేసు ఫిబ్రవరిలో సిట్ వేశారు. అసలు ఈ ప్రభుత్వం రాగానే ఒక కంప్లైంట్, ఒక పిచ్చి కంప్లైంట్, ఎవరిచ్చారో వారు తెలియదు. ఒక ఆకాశరమణ ఉత్తరంలాగా కంప్లైంట్ ఇవ్వటం, దాన్ని రిజిస్టర్ చేయటం, దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒక దాన్ని వేయటం, దానికి డైరెక్షన్లు ఇవ్వటం, ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఏంటి కథ. చాలామంది అరెస్ట్ చేశారు ఇంతకుముందు కూడా. అనేక కేసుల్లో సోషల్ మీడియా వర్కర్స్ని అరెస్ట్ చేశారు, మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేశారు. అన్నీ ఫాల్స్ కేసులే. మీరు పల్నాడులో చూసినట్లయితే 2 తెలుగుదేశం గ్రూపులు కొట్టుకొని 2 చనిపోతే దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యుడు పిన్నెల రామకృష్ణారెడ్డిని వారి తమ్ముడిని పెడతారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టేసి అణిచివేయాలనేటువంటి ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నటువంటి విషయం అందరికీ అర్థమైపోయింది. ఒక్క సంవత్సరంలోనే వెరీ క్లియర్ ఇట్. ఇదొక కేసు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎవరి మీద కక్ష ఉందో వారందరినీ దీనిలో దూర్చేయడానికి లిక్కర్ స్కామ్. అసలు స్కామే లేదు, లిక్కర్ స్కామ్ నాకు అర్థం కాల. దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు.
ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నూతనమైన విధానాన్ని తీసుకొచ్చింది. దానిలో ఎవ్వరి ప్రమేయం లేదు, ప్రైవేట్ ప్రమేయమే లేదు, టోటల్గా గవర్నమెంటే. డిస్టిలరీల దగ్గర నుంచి లిక్కర్ని తీసుకోవడం, అవుట్లెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్వే. ఎక్కడ ప్రైవేటు వారి జోక్యం లేదు. ఇవాళ అన్ని ప్రైవేటు వారి జోక్యం. బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్మటం, ఎంఆర్పి రేటు మీద 10-20 అమ్ముకోవడం, ఇలా విచ్చలవిడిగా ఇవాళ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించాలి కనీసం అని మద్యం వాడకాన్ని తగ్గించి రేట్లు పెంచి ఆదాయాన్ని పెంచినటువంటి సందర్భం. ఎక్కడా కూడా ప్రభుత్వానికి నష్టం జరగకపోయినా మేము అధికారంలోకి వచ్చాం, కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లే వచ్చాయి, దీనిలో ఎవరెవరు ఉన్నారో కక్ష కట్టేసి వారందరినీ తీసుకొచ్చి లోపల పెట్టేయాలి అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టు పవిత్రం చేస్తూ ఉంది. నేను మనవి చేస్తున్న 3 సార్లు గెలిచాడండి మిథున్ రెడ్డి గారు. 47 years, ఈజ్ అన్ యంగ్ మ్యాన్. పార్లమెంట్కి వెళ్ళినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మొదటి 2014లో గెలిచాడు. మొన్న 4 సీట్లు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వ్యక్తి. రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడు. అది కూడా ఒక కక్షే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి కాలేజీ లెవెల్ నుంచి పడదట. ఆ కక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు పెద్దిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆ కుటుంబం మీద కక్ష పెట్టారు. సందులో సడేమి ఇతను కూడా రోజు రూపలేసేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటున్నాడు. ఢిల్లీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటున్నాడు. ఢిల్లీ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతోనూ ఇతర రాజకీయ పక్షాలతోనూ మాట్లాడేటటువంటి చొరవ తీసుకొని చక్కగా చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కట్ చేద్దాం. 2 అవుతాయి పనులు. 1, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం. 2, మిథున్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న కక్షని తీర్చుకోవడం, లోపలేసేద్దాం అనేటువంటి భావంతో ఇవాళ మిథున్ రెడ్డి గారిని కేసులో పెట్టి, సరే మిథున్ రెడ్డి గారు హైకోర్టులో ప్రయత్నం చేశారు, సుప్రీంకోర్టులో ప్రయత్నం చేశారు. హైకోర్టులో సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు. ఆయన వాలంటరీగా వచ్చాడు, సిట్ ముందు హాజరయ్యాడు. సిట్ వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు అంటారు ఆయన సహకరించలేదంట విచారణకి. సహకరించడం అంటే ఏంటో మీరు చెప్పిన దానికల్లా ఒప్పుకోవాలా? అంటే సిట్ వారు అడిగిన దానికల్లా ఒప్పుకోవాలి. ఎవరి పేర్లు చెప్పంటే వాళ్ళ పేర్లు చెప్పాలి, అప్పుడు సహకరించినట్టు, లేకపోతే సహకరించినట్టు. ఏముంది మీ ఇన్వెస్టిగేషన్? సిట్ అంటే సిట్టే. చంద్రబాబు సిట్టు అంటే సిట్టు, లోకేష్ సిట్ అంటే సిట్టు. దానిలో ఎవరిని పెట్టాలంటే వాళ్ళని పెట్టవచ్చు, రాంబాబుని పెట్టాలంటే పెట్టవచ్చు, ఇదిగో మిమ్మల్ని పెట్టాలన్నా కూడా పెట్టవచ్చు. ఎవరిని పడితే వాళ్ళని పెట్టేసి లోపల వేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేస్తాం. మీ వల్ల కాదని చెప్తా ఉన్నా. ఎన్ని వందల మందిని మీరు అరెస్ట్ చేసినా, ఎన్ని వందల మందిని మీరు జైలుకు పంపినా, ఎంతమంది నాయకుల్ని మీరు పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచలేరు. ఇది తెలుసుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాకేం కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించాలని ఓదాయాత్రకు వెళ్ళినప్పుడు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారే? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీతో ములాఖాత్ అయిపోయాడు. ఇద్దరు కలిసిపోయారు ములాఖాత్ అయిపోయి. ఈ డైరెక్షన్తో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మందిని లోపల వేసే ప్రయత్నం వేశారు. ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని లోపల వేశారు. ఏమి సాధించారని అడుగుతా ఉన్నా. ఇవాళ కూడా ఐపీఎస్ అధికారుల్ని లోపలేస్తున్నారు, ఐఏఎస్ అధికారులను కూడా లోపలేస్తున్నారు. ఏమి సాధించారు చంద్రబాబు నాయుడు గారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష. నిజంగా లిక్కర్ స్కామ్ అంటే 2014-19 చంద్రబాబు నాయుడు గారు చేసింది.
చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎక్కడో అంటున్నాడు రాజకీయ మలినాలను ఏరివేయాలంట. అది చంద్రబాబు నాయుడు కన్నా రాజకీయ మలినం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరున్నారు చెప్పండి? చంద్రబాబు నాయుడు కన్నా క్రిమినల్ ఎవరున్నారు చెప్పండి? అన్ని క్రిమినల్ పాలిటిక్సే కదా నువ్వు చేసింది. నీకు అడ్డం వచ్చిన వాళ్ళ దొరికించే కార్యక్రమం చేస్తున్నావు. తడి గుడ్డలతో గొంతులు కోసేటటువంటి కార్యక్రమం వాళ్ళు ఏదో చెప్తా ఉన్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననాన్ని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. లిక్కర్లో స్కామే లేదు, చాలా ట్రాన్స్పరెంట్గా జరిగినటువంటి కార్యక్రమం. దానిలో నువ్వు అనేక మందిని పెట్టి ఇవాళ కక్ష తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. చాలా సందర్భాలు నేను చెప్తూ ఉన్నా. లిక్కర్కి సంబంధించినటువంటి విషయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు అనేక ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి. ఇచ్చిన తీర్పులో అనేకమైనటువంటి అప్రిషియేషన్స్ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. సరే, మీరేదో పిచ్చి ప్రచారాలు చేశారు, బ్రాండ్లని అదేని ఇదని. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? ఏ బ్రాండ్లు ఇస్తున్నారే? నాణ్యమైన మద్యమాన్ని ఇస్తున్నారుగా. ఇవాళ నాణ్యమైన మద్యం అది ఎంతమంది వాళ్ళ మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు. దానికి సమాధానం, మేము ఉన్నప్పుడు బెల్ట్ షాప్ ఉందా అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపే లేదు. ప్రభుత్వమే మద్యాన్ని అవుట్లెట్స్ పెట్టినటువంటి సందర్భం. వాళ్ళు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులేగా, ఎక్కడ చూసినా గంజాయేగా. గంజాయి ఎంత విచ్చలవిడిగా దొరుకుతుంది వాళ్ళ రాష్ట్రంలో. హోంమంత్రి గారు ఏం చెప్పారు? 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని మీరు చూస్తారా అంది. 100 రోజులు అయింది ఇప్పటికి. ఎన్ని 100 రోజులు అయింది? బెల్ట్ తీస్తా, బెల్ట్ షాప్ ఉంటే అన్నారు. ఏది బెల్ట్ షాప్ లేనిది ఎక్కడ? ఏమండి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాప్ లేనిది ఎక్కడ చెప్పడని అడుగుతా ఉన్నా. ఒక గొప్ప విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అఫ్కోర్స్ మేము ఓడిపోయాం కాబట్టి మేము చేసిన అన్ని తప్పులని మీరంటే నమ్మరు జనం. ఇవాళ మెచ్చుకుంటున్నారు. ఇవాళ మేము చేసినటువంటి కార్యక్రమాలు, మేము పంపిణీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి, పంపిణీ విధానం గురించి ఇవాళ దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ అప్రిషియేషన్. నిన్ను చూసిన తర్వాత మరి దుర్మార్గుడా ఇన్ని చేస్తున్నావు, నువ్వు ఏది చేయటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేశారనేటువంటి భావనతో ఇవాళ ఉన్నారు. ఎంటైర్ పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ లేదు, ఏం లేదండి. ఏం జరుగుతున్నా పట్టించుకోరండి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా అణచాలి అంతే, రెండోది లేదు. కేసులు పెట్టడం, లోపల వేయటం. ఎంతమందిని వేస్తారే? 12 మందిని వేశారు దీనిలో. ఈ 12వ వ్యక్తి ఎన్ని రోజులు ఉంటారు? శాశ్వతంగా ఉంటారా? రారా బయటికి? మానసికంగా బలవంతులు కాలేదా? అవడం లేదా? అలవాటు అవడం లేదా? నువ్వు లోపల వేసేస్తే ఇంకా రాజకీయాలు వదిలిపెట్టి పారిపోవాలా? ఇవాళ ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. రాజకీయాలు చేయాలన్నా, రాజకీయాల్లో ఉండాలన్నా కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో, 5 నెలల్లో జైల్లో ఉండటానికి కూడా సిద్ధపడాలి అనేటువంటి భావనతోనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఎక్కడ భయపడే ప్రశ్నే లేదు. మిథున్ రెడ్డి గారు చెప్పాడు, వాళ్ళ నాన్నగారు చెప్పారు, వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ అని. మీరు జైల్లో పెట్టేస్తే భయపడిపోయి వణికిపోయి పారిపోతాం అనుకుంటున్నారా? పారిపోయే ప్రశ్నే లేదు. మిథున్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. మిథున్ రెడ్డి ఏంటంటే ఆయన ఎక్సైజ్కి ఏం సంబంధం? ఢిల్లీలో ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు, మాకు ముఖ్య నాయకుడు. ఆయన ఎక్సైజ్లో ఎందుకు ఇచ్చారు మీరు? ఏమైనా కక్ష అంతే. ఆయనకి డబ్బులు చేయని ఏదో రూట్ చెప్తారు. అరే మొట్టమొదటి నువ్వు ఎంత అన్నావు? 30 కోట్లు అంటావు, 50,000 కోట్లు అంటావు, 3,000 కోట్లు అంటాడు. కథ కమామిష ఏం లేదు. ఎక్కడో మొదలెట్టారు నవల రాసినట్టు రాస్తానే ఉన్నారు. కాసేపు కేసీ రెడ్డి సినిమాలు తీశాడు, కేసీ రెడ్డి పెట్టుబడులు పెట్టాడు అంటారు. వాళ్ళు ఎవరు కాదు, అసలు మిథున్ రెడ్డే ప్రధానమైనటువంటి కారకుడు అని వాళ్ళు చెప్తారు అరెస్ట్ చేసే ముందు. చాలా చిత్రం అండి, భలే ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఛార్జ్ షీట్లో ఏమున్నాయో కూడా
ముందు ఈనాడు రాస్తుంది, తర్వాత ఆంధ్రజ్యోతి రాసింది. వాళ్ళు ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో ముందే తెలుస్తుంది వీళ్ళకి. వీళ్ళే రాస్తుంటారు. పోలీసులు కాదు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వీళ్ళే ఎల్లో మీడియా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి పుంఖాలుగా ఇస్తారు పొద్దున్నే వార్తలు. సాయంత్రానికి అదే జరిగింది. చిత్రం అది. వాళ్ళే రాస్తారు. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతుంది అంటే ఒక టీమ్ ఆఫ్ పోలీస్ అండ్ చంద్రబాబు, లోకేష్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇదంతా ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ మొత్తం కలుస్తారు. వీళ్ళు వండుతారు, వడ్డిస్తారు, నమ్మమంటారు ప్రజల్ని. నమ్మడానికి పిచ్చోళ్ళు ఏం కాదు. చెవుల్లో పూలు పెట్టుకుని పూర్వం నమ్మారేమో, ఇవాళ నమ్మే పరిస్థితే లేదు. పోలీసులు చెప్పేది నమ్మే పరిస్థితే లేదు. ఏ సెక్షన్లు వర్తించకపోయినా ఆ సెక్షన్లే చేస్తారు. చాలా చిత్రం అండి. మన గుంటూరులో నిన్న సిఐ గారు వచ్చి ఫ్లెక్సీలు తీసుకెళ్ళాడు. ఫ్లెక్సీలు కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము వెళ్తుంటే అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఫ్లెక్సీలు కట్టారు. సాక్షాత్తు లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి పోలీసు వారు వచ్చి ఆ ఫ్లెక్సీలు తీసుకెళ్ళారండి. ఈ రెండో పని లేదు వాళ్ళకి. తెలుగుదేశం ఫ్లెక్సీలు ఎన్ని ఉన్నాయి? వాళ్ళకి ఏమైనా పర్మిషన్ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కట్టడానికి లేదు, మీటింగ్ పెట్టడానికి లేదు, బయటికి రావడానికి లేదు. అందరూ జైల్లో ఉండాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారనుకో పర్మిషన్ ఉండడానికి లేదు. 5 6 వెళ్ళాలి, లేదు 30 మంది 500 మంది లెక్క పోలీసులు రోజు కాపలా. ఏం పోయేగానే వచ్చింది నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఏ స్కాము లేనటువంటి దానిలో మీరు స్కామ్ ఉందని ప్రచారం చేసి అరెస్ట్ చేసి లోపల పెట్టి ఏదో సాధించాలని మీరు అనుకుంటున్నారు. ఏమీ సాధించలేరనే విషయాన్ని కడకు తెలుసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా కడకు మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా ఉంటుంది. అసలు చంద్రబాబు నాయుడు కన్నా లిక్కర్ స్కామ్ ఎవరండి? నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నారావారి పాలన, సారా పాలన నారావారిది అని చెప్పేవాళ్ళు స్లోగన్. అసలు సారా పరిపాలించింది, సారా స్కాములు చేసేది, మద్యం స్కాములు చేసేది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్కామ్ చేశాడంటే ఇరుక్కుపోయాడు. ఆయనే ముందు జీవో ఇష్యూ చేసి దీనిలో ఉన్నదాన్ని క్యాబినెట్లో యాక్సెప్ట్ చేశాడు. ఆయన సంతకాలు ఉన్నాయి క్యాబినెట్లో. సాక్ష్యాధారాలతో కేసు పెట్టారు సిఐడి వాళ్ళు. కోర్టులో పెండింగ్లో ఉంది. దాన్ని ఏదో మాయ మాటలు చెప్పి దాన్ని ఏదో మాయ చేసి అది విత్డ్రా చేసుకుందామని ఎత్తేద్దామని చూస్తున్నాడు ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసుని. మా మీద కేసు పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి దానికి దీనికి పోటీ పెట్టి ఆ కేసును విత్డ్రా చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో జరుగుతూ ఉంది. సాధ్యం కాదు, సాధ్యం కానీయం కూడా చట్ట ప్రకారం. చంద్రబాబు నాయుడు గారు అంతా స్కామ్ చేసే మనిషి ఎవ్వరూ లేరు ఈ దేశంలో. ఆయన పుట్టుకే స్కామ్ రాజకీయంగా, ఆయన పెరుగుదల స్కామ్, డబ్బుతోనే రాజకీయం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కాములు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవ్వరు చెయ్యలేదు. కాబట్టి తప్పు తిరుగుతాడు అంతే. రాజకీయ మలినాలను తీసేయాలంట. ఎవరండి రాజకీయ మలినాలు సృష్టించింది? నాకు తెలియగలుగుతా. డైరెక్ట్గానేగా హైదరాబాదులో ఒక ఎమ్మెల్సీని కొనటానికి. ఇప్పుడు హైదరాబాద్లో మా తెలంగాణ ముఖ్యమంత్రికి డబ్బులు ఇచ్చి పంపించింది ఎవడు? మేమా? డబ్బులు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి పంపించి ఒక ఎమ్మెల్సీనే కొనేయాలనుకునేటటువంటి మలినమైనటువంటి రాజకీయాలు నడిపింది నారా చంద్రబాబు నాయుడు గారు. మీరా ఈ రాష్ట్రంలో ఇంకెవరన్నా ఉన్నారా? ఇంతకన్నా పచ్చి దగ ఏమన్నా ఉందా? దానిలో నీ ఛార్జ్షీట్లో, అక్కడ కేసు పడి ఛార్జ్షీట్లో నీకు అనేక సార్లు నీ పేర్లు పెట్టారు. కానీ ఎవరు కాళ్ళు పట్టుకున్నావో చీకట్టో, ఎక్కడ మేనేజ్ చేసుకున్నావో వ్యవస్థల్ని, ఆ కేసులు లేకుండా తప్పుకున్నావు గొప్పగా. అంత మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్ని ఇవాళ ప్రతివ్రత కౌరులు చెప్తున్నాడు అంతే. రాజకీయ మలినాలను తీసేయాలంట, క్రిమినల్ని తోలేయాలంట. ఈయన మాత్రం ఎమ్మెల్సీలను కొనడానికి, ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు మాత్రం దండిగా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు డబ్బులు? స్కాములు కాదు, బ్యాగులు. నీ జీవితం అంతా స్కాములే.
ఇవాళ కూడా సూట్ కేసులు నువ్వు మీ అబ్బాయి చేస్తున్నారు, ఎంత స్కామ్ చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ లిక్కర్ స్కామ్ అంటున్నావు కదా, మొత్తం 20 డిస్టిలరీస్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒక్క డిస్టిలరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వాల. ఒక్క డిస్టిలరీకి కూడా. నువ్వు 14 డిస్టిలరీకి నువ్వు పర్మిషన్ ఇచ్చావు నీ హయాంలో ఎప్పుడన్నా కానీ. 14 ఊరిని ఇచ్చావు నువ్వు, క్యాష్ కొట్టుకు తీసుకోవాలి నువ్వు, వాడు చెప్పర్లు ఇప్పుడు, అది వేరే విషయం. 14 డిస్టిలరీలకు నువ్వు పర్మిషన్ ఇచ్చావు. ఆ డిస్టిలరీ వాళ్ళు కూడా మందు సరఫరా చేస్తున్నది. సరే, ఆ మిగతా 6 కాంగ్రెస్ గవర్నమెంట్లోనూ అప్పుడు ఇక్కడ వచ్చినాయి అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వకోకుండా నువ్వు ఇచ్చినటువంటి డిస్టిలరీల దగ్గర నుంచే మందు కొని ప్రభుత్వం అమ్మింది. దీనిలో వాడిగా చేశాడు, వీడిగా చేశాడు, ఈ కథలలు నువ్వు ఎన్ని పెట్టినా కూడా అవన్నీ కథలే తప్ప, స్టోరీలు తప్ప వాస్తవాలు కావు. దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నావు నువ్వు. ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేసి లోపలేయాలనుకుంటున్నావు. వేసుకో, చూసుకుంటాం, ఎక్కడ భయపడే ప్రశ్నే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోలీసుల్ని పెట్టి కేసులు పెట్టి అణచాలనుకునేంత అమాయకత్వంలో నువ్వు నీ కొడుకు ఉన్నందుకు మేము చింతిస్తున్నాం. ఇలాంటి వాటిని ఎదుర్కొంటాం, ఎదుర్కొని ముందుకు నడుస్తాం. ఎంతమందిని అరెస్ట్ చేసినా ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేస్తూ ఉండవు, చేసుకొని చూద్దాం. ఒక్కటి కూడా నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన ఒక్క కేసు కూడా నిలబడితే నన్ను అడగండి. ఇవాళ నేను చెప్తున్నా కదా, 4 సంవత్సరాలకు విచారణకు వస్తా, 5 సంవత్సరాలకు విచారణకు వస్తా, లేకపోతే సంవత్సరానికి విచారణకు వస్తా. విచారణకు వచ్చి సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశపెట్టి ఆర్గ్యుమెంట్స్ అయ్యి ఒక్క కేసు నిలబడితే నన్ను అడగండి. అన్నీ కూడా పేక మేడల్లాగా కట్టి మా మీద కక్ష తీర్చుకోవాలని, రాజకీయ పార్టీని అణిచేయాలని చేసేటటువంటి ప్రయత్నమే తప్ప. నేను ఒక మాట చెప్తాను చంద్రబాబు నాయుడు గారు, మమ్మల్ని నువ్వు అణచాలంటే ఒకటే మార్గం, సూపర్ 6 మొత్తం అమలు చేయి, ఇచ్చిన షణ్ముఖముఖాన్ని మొత్తం అమలు చేయి, ఇచ్చిన 142 వాగ్దానాలన్నింటినీ అమలు చేసాయి. చబాష్ చంద్రబాబు అంటారు. నువ్వు అమలు చేసేది చచ్చేది లేదు. 1 సంవత్సరం ఎగ్గొట్టేసావు అమ్మఒడి, అదే తల్లికి వందనం. మళ్ళీ బస్సు ఏమో ఆగస్టు 15 నుంచి అంటావు, సిలిండర్లు ఏమో సరిగ్గా ఇవ్వవు, నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచో ఇస్తానంటావు. అన్ని వాయిదాలు వేసుకునే పద్ధతి తప్ప ఇచ్చిన మాటని మొదటి సంవత్సరంలో చేసినట్లయితే ఎస్ చంద్రబాబు నాయుడు గారు గొప్ప అని మేము ఆటోమేటిక్ మమ్మల్ని అణిచేస్తారు. కేసులు పెడితే అణిచేస్తారా? అరే అన్యాయంగా కేసులు పెట్టారా బాబు, అక్రమంగా లోపలేశారా బాబు అని అనుకోరా? అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమాలు ఏవి స్కాములు చేయాల్సిన అవసరం ఆయనకి లేదు, చెయ్యలేదు. నువ్వు అభూత కల్పనలు కల్పించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, పార్టీకి పనిచేసేటటువంటి వ్యక్తుల్ని లోపలేసి నీ కక్ష తీర్చుకోవాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు. నీ కక్ష తీరదు సరిగదా, మళ్ళా నువ్వు చాలా ప్రమాదంలోకి నెట్టబడతావు ప్రజల మధ్యన అనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరని మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్తుంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమందిని లోపల పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ముందుకు వెళ్తుందని, దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుందని, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానాలను అమలు చేయటం లేదో ఆ వాగ్దానాలు అమలు చేసేంత వరకు నీ వెంటబడి పోరాడతామని చంద్రబాబు నాయుడు గారి మరి చూశారు కదా మీరు. ఇప్పుడు మేము ఆయన ఏమన్నాడు, సుపరిపాలనలో తొలి అడుగు అన్నాడు. సుపరిపాలన కాదు, ఇదంతా మోసపు పాలన, మోసపు పాలనలో తొలి అడుగని బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కాదు మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ రాష్ట్ర వ్యాపితంగా 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుపుతూ ఉన్నది. ఇలాంటివి నడుపుతూనే ఉంటాం. నీ రాజకీయ దివాళా కొరతనాన్ని, మోసాన్ని ప్రజలకు ఎండగడుతూనే ఉంటాం. కేసులకు భయపడే ప్రశ్నే లేదు. మిథున్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రత్రా ఉన్నటువంటి
నాయకులు కానీ ఇప్పుడు అరెస్ట్ అయిపోయినటువంటి నాయకులు కానీ అందరూ కూడా వెరీ క్లీన్ చిట్తో బయటకు వస్తారు. ఇది మోసపూరితమైన కేసు. ఈ సిట్ పెట్టేది ఒక అబద్ధాల కేసు. ఇది ఒక నవలలాగా రచిస్తున్నారు. దీనిలో ఎక్కడా ఎవిడెన్స్ లేవు, ఆధారాలు లేవు. కేవలం రాజకీయ కక్షతో, పొలిటికల్ వెండిటాతో మాత్రమే చేస్తున్నటువంటి వ్యవహారం అనే విషయం ప్రజలకందరికీ తెలుసు. మరొకసారి ప్రజలకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. Stay aware, stay bold. Like, subscribe and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics.